అయ్యండి వాళ్ళు ఎప్పుడు కూడాను ఏదో కుర్చీలలో తువ్వాళ్ళు వేసుకుని ఇట్లా కుర్చీలు ఉంటాయి కదా, ఇక్కడ కనిపించడం లేదేమో మీకు సరిగా, ఇక్కడ ఈ సపోర్ట్లో బ్యాక్ సపోర్ట్లో కుర్చీల మీద తువ్వాళ్ళు వేసుకుంటారు. అవి కూడా చాలా డిజైన్లు చాలా గాడీగా ఉన్న డిజైన్లతో వారిని కొత్తగా కొనుక్కున్న తువ్వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట. చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది వేసుకుని అబ్బో మేము చాలా గొప్పగా అని కాలర్ టైట్ ఎగరేసుకుని వచ్చిన వాడిని పోయేవాడిని బట్ ఇట్లా చూసుకుంటూ ఉంటాయి. ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అనమాట వాళ్ళకి. ఎవరు అంటే ఇంతకీ ఎంఆర్ఓలు వీళ్ళందరూ. అయితే ఈ మండలానికి మ్యాజిస్ట్రేట్స్ ఇట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు నిజానికి పవర్ఫుల్ వాళ్ళే, బాగా పవర్ ఉంటుంది. వాళ్ళు ఎంత కరప్షన్ చేయాలో అంత కరప్షన్ చేస్తారు, ఎన్ని డబ్బులు గుంజాలో అంత డబ్బులు బాగా గుంజుతారు. నాకు తెలిసిన వీర్రాజు ఒకడు ఉన్నాడు, ఇట్లాంటి వాడే. సస్పెండ్ అయ్యాడు, తర్వాత మళ్ళీ అట్లా కింద మీద పడి ఏదో మంచిగా అయ్యాడు. అదే వీర్రాజు. ఇట్లాంటి వీర్రాజులు ఎంతోమంది ఉంటారు. టవల్ వీర్రాజులు అనమాట వీళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళని పిండకుండా మాత్రం వదలరు అనమాట. అట్లాగే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రియల్ ఎస్టేట్లోను వీటిలో షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లు అవి వీళ్ళకి బాగా డబ్బులు దండుకోవటం చేతవు. మళ్ళీ అవి ఎక్కడ మదుపు పెట్టాలో, ఎక్కడ చక్కగా పెట్టుబడులు పెట్టాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఇద్దరు గొప్ప వాళ్ళు ఇద్దరు వీర్రాజులు ఉన్నారన్నమాట. ఇంక నుంచి మనం ఎంఆర్ఓ అని పేరు చెప్పుకోవాలంటే వీర్రాజు అని పేరు చెప్పి ఏ వీర్రాజు ఎవరు అంటే వీర్రాజు 190 మంది ఉంటారు. వీర్రాజుని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు ఆ వీర్రాజు వివరాలని నేను రివీల్ చేస్తాను. అయితే బాగా ఇద్దరు తోడు దొంగలు అనమాట అక్కడి నుంచి ఇక్కడికి చిత్తూరు జిల్లాలో. అయితే చాలామంది చక్కగా తోడు దొంగలు వీళ్ళిద్దరు కూడా బాగా ఒకటయ్యారు. ఒక కృష్ణకుమార్ అనే రియల్ ఎస్టేట్ వాడితో గొడవ వచ్చింది వీళ్ళకి. ఆ రియల్ ఎస్టేట్ అతనికి ఫ్యాక్టరీ కూడా ఉందట. ఈ ఇద్దరు ఒక జట్టు అయితే ఆ కృష్ణకుమార్ మాత్రం ఒక జట్టు అయ్యారు. ఎక్కడో ఒక బార్లోనో ఎక్కడో ఒక సిట్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళు, ఎక్కడో చూసుకున్నారు. ఆ కృష్ణకుమార్ కనిపించారు. వీళ్ళిద్దరూ ఒకటయ్యి అతని మీద కుమ్మేశారనమాట. ఇద్దరు పైగా అతను కృష్ణకుమార్ కనిపించనంత మాత్రం ఏం చేశారంటే ఇదొక బాటిల్ అనుకోండి, ఏదో బాటిల్, మందు బాటిల్ అనుకోండి. ఒకడు ఇలాంటి మందు బాటిల్ పెట్టుకున్నాడు, ఒకడు ఇట్లా చేతితో పట్టుకుంటాడు. ఇంకొక మందు బాటిల్ చేతితో పట్టుకుంటాడు. బాటిల్ చేతితో పెట్టుకుని మీరు ఒక్కసారి దేవదాస్ సినిమాకి వెళ్ళండి. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ సినిమా, దానిలో దేవదాసుగా నటించిన షారుఖ్ ఖాన్ను జాకీ షరాఫ్ ఇద్దరు కూడాను ఇట్లాంటి మందు బాటిల్స్ పట్టుకుని, చాలా పవర్ఫుల్ మందు బాటిల్స్ లేండి. నేను పొద్దున్న చెప్పిన వైన్ బాటిల్స్ లాంటివి కాదు, పవర్ఫుల్వి. చాలా కింద పడి గిరగిర పడిపోవాలి మామూలు వాళ్ళైతే. అట్లాంటివి తాగుతూ ఉంటారు. వాళ్ళు ఏం పాట పాడుకున్నారో తెలుసా అండి? शीशे से शीशा टकराए जो भी हो अनजान, జనక్ 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 జన జాయే రే అని అట్లా పాట పాడుకున్నారన్నమాట. పాడుకుని ఎప్పుడైతే కృష్ణకుమార్ కనిపించాడో అతని మీద లంకించుకుని చెప్పేసి అతన్ని కొట్టకూడని చోట దెబ్బలు కొట్టి, చావగొట్టి, అనరాని మాటలన్నీ కొట్టకూడని చోట దెబ్బలు కొట్టి, అసలు కొట్టకూడని విధంగా దెబ్బలు కొట్టి నానా హింసించారన్నమాట. అతను ఏం చేశాడంటే చివరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చిత్తూరు కలెక్టరేట్కి వెళ్ళిపోయి నన్ను ఇక్కడ నాలికంతా మొత్తం తెగ్గోసినట్టుగా నన్ను నానా హింసించారండి. ఆల్మోస్ట్ నా నాలిక కత్తిరించేసినట్టుగా అయిపోయింది. నా పొట్ట మీద పట్టుకుని తబలా వాయించేశారండి వాళ్ళిద్దరూ కలిసి. ఆ ఇద్దరు ఎంఆర్ఓలు తబలా వాయించేశారు. గుద్ది గుణపాలతో గుచ్చినట్టుగా గుచ్చేసేసి నన్ను పట్టుకుని పీక్కుని తిన్నారు వాళ్ళు. ఎట్లయినా సరే వాళ్ళు నాకు న్యాయం చేకూర్చాలి అని చెప్పేసి వాపోయాడు, ఆవేదన చెందాడు, లబ్బోదిబోమన్నాడు, దుఃఖించాడు ఈ సదరు కృష్ణకుమార్ అనేవాడు. అయితేనండి పాపం వీళ్ళకి మాత్రం ఏంటంటే
నడమంత్రపు సిరి ఉంటుంది కదా, అందుకని ఏంటంటే కన్ను మిన్ను కనిపించదు అనమాట. ఎవడు పడితే వాడు, అసలు ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడిగేస్తూ ఉంటారు, అడుక్కునే వాళ్ళు అడుగుతారు కదా, అట్లా అడుగుతారు అనమాట. ఈ వీర్రాజులు అందరూ కూడా అట్టాగే చేస్తారండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వీర్రాజులు అంటే ఏంటంటే ఎంఆర్ఓలు అనమాట. ఎంఆర్ఓలకి ముద్దుగా పేరు పెట్టాను వీర్రాజులని. ఎందుకు పెట్టాను ఏంటి అనేది ఎప్పుడో నేను చెప్తాను, ఎప్పుడప్పుడు వస్తుంది టైం వచ్చినప్పుడు చెప్తా, సరేనా? అయితే ఎంఆర్ఓలు ఇవన్నీ కూడా అదేంటంటే వాళ్ళకి వీళ్ళకిట చాలా లావాదేవీలు ఉన్నాయట, ఏదో ఆర్థిక సమస్యలు ఉన్నాయట, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయట, కాబట్టి అందుకని గొడవలు వచ్చినాయట. మరి ఎందుకంటే డబ్బులు లాగి జనాల్ని పట్టుకుని పీక్కుని జలగల్లాగా పట్టుకున్న ఈ వీర్రాజులు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ కనిపించిన వాడితో ఇట్లాగే ఏదో పని మీద వచ్చిన ఒక రియల్ ఎస్టేట్ వాడిని పట్టుకుని అతనితో చెయ్యి కలిపేసుకున్నారు. వీళ్ళకి అతనికి వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో జరిగింది, జరగరానిది ఏదో జరిగింది. అందుకని ఏంటంటే అతను తప్పించుకు తిరుగుతున్నట్టున్నాడు చాలా కాలంగాను. అతను కూడా నిజం ఏంటో రివీల్ చేయటంలా. కృష్ణకుమార్ కూడా తక్కువేం కాదు. ఎందుకు వచ్చింది అంటే ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి మాకు, రియల్ ఎస్టేట్ అన్నాడు, కానీ అసలు ఏంటో అనేది ఇతను కూడా తక్కువ వాడుగా అనిపిస్తున్నది నాకు. కాబట్టి కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని పాపం ఆయన ప్రాధేయపడ్డాడు కలెక్టర్ గారిని. ఏం జరుగుతుందో మొత్తానికి ఏంటంటే వీళ్ళు మాత్రము కనిపించి టవల్స్ చుట్టేసి టవల్స్ కుర్చీల మీద వేసుకుని చాలా హుందాగా కనిపించేంత గొప్పవాళ్ళైతే కాదు ఈ వీర్రాజులు ఎంఆర్ఓలు అనే వీర్రాజులు. కానీ ఏంటంటే రెచ్చిపోతూ ఉంటారన్నమాట. డబ్బులు ఉంటే చాలు ఒక ఎగబడిపోయి వాపిరి కొట్టు మొహాలు వేసుకుని తిరుగుతూ ఉంటారన్నమాట. ఎవడొచ్చినా సరే ఎవడి దగ్గర కూడాను ఎవరిని పిండకుండా మాత్రం వదలరు అనమాట ఈ వీర్రాజులు మాత్రం. అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. సో అదే సంగతి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో, కలెక్టర్ గారు ఎలాంటి స్పందిస్తారో, ఏ విధంగా స్పందిస్తారో ఏంటో మరి మనకు తెలియదు. కానీ చూద్దాం. నేను నా స్పందించినప్పుడు నేను మీతో మళ్ళీ ఇంకోసారి వీడియో పంచుకుంటాను. అప్పటి వరకు కూడాను ఇంకొక పాట కూడా ఉందండి, ఒకటి షరాబీ పాట. ఏంటంటే లోగ్ కహతే హై మే షరాబీ హూ तुम भी शायद यही सोच लिया, लोग कहते हैं मैं शराबी हूँ అని పాట పాడుకున్నారన్నమాట. తర్వాత ఎవరు ఈ వీర్రాజులు ఇద్దరు ఎంఆర్ఓ అనబడే వీర్రాజులు ఇద్దరు పాట అంటే ఏంటంటే లోగు కెహతే హై మై షరాబీ. అందరూ అనుకుంటారు నేను షరాబీ అని తాగుబోతు వాడిని. కాదు, ఏంటంటే నువ్వు కూడా అలాగే అనుకుంటావు. తూ భీ షాయద్ ఏహీ సోచ్ లియా, నువ్వు కూడా ఇదే అనుకుంటావు అని అమితాబ్ బచ్చన్ జయప్రదం చూసి పాడతాడు షరాబీలో. అందుకని ఏంటంటే వీళ్ళు ఇట్లాగే తాగుబోతులు మనుషుల్లాగా రాత్రిపూట ఒక రకంగా ఉంటారు, పొద్దునపూట ఒక రకంగా ఉంటారు అన్నమాట. బెహరూపి అంటారు ఇట్లాంటి వాళ్ళని. సో ఏం చేస్తారో ఏం జరుగుతుందో అనేది మళ్ళీ ఇంకో వీడియోలో చర్చించుకున్నాం. అంతవరకు బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.